ఇది జరుగుతుంది అని మనిషి కనుక్కున్నాడు తప్ప ఇలా జరగడాన్ని ఇలా జరగాలి అని చెప్పని మనిషి అయితే చేయలేదు కదా. ఇప్పుడు వేసవి కాలంలో వేసవి కాలంలో చెట్లు కానీ, శీతాకాలంలో ఉండే వెదర్ కానీ, వర్షాకాలంలో ఉండే వెదర్ కానీ మనిషి క్రియేట్ చేసింది కాదు. ఇప్పుడు కూడా మీరు ఒప్పుకోరా భగవంతుడు ఉన్నాడని? మీరు అన్నదానికి మీరు అడిగిన క్వశ్చన్కి అసలు సంబంధమే లేదు. నిజానికి మనిషి క్రియేట్ చేయలేదు ఈ ప్రపంచాన్ని, మనిషి క్రియేట్ చేయలేదు. ఇది టీవీ డిబేట్ అనుకుందామండి. ఏంటండి మీరు అన్నదానికి అర్థం చెప్పండి నాకు. అసలు ఈ అబ్జర్వేషన్కి దేవుడు ఉన్నాడని మీరు అంటున్నారు, ఎట్లా అంటున్నారు చెప్పండి. ఇప్పుడు అంటే ఈ ప్రపంచాన్ని మనిషి కాదు కదా క్రియేట్ చేసింది, మరి మనిషిని క్రియేట్ చేసింది ఎవరు అలా అనుకుంటే? మీరు క్రియేషన్ అన్నప్పుడు క్రియేటర్ని ఎత్తుక్కుంటారు. సరే, క్రియేటర్ ఎవరు? అసలు మనిషి ఇవాల్వ్ అయ్యాడు కదా, క్రియేట్ కాలేదు కదా. అంటే మీ పదాలకి మీరు బానిసలు అయిపోయి ఆ భావాలకి మీరు దాసోహం అన్నాక క్లియర్ థింకింగ్ అన్న టీవీ డిబేట్ ఆపేద్దాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. చెప్పండి. అంటే ఏంటంటే సృష్టి అని అన్నాక సృష్టికర్తని ఎత్తుక్కుంటారు, తల్లిదండ్రులు అన్నాక తల్లి తండ్రిని ఎత్తుక్కుంటారు. అంటే మీ భాషలో ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ని వాడుకుని మీరు ఆ పదం యొక్క కాన్సిక్వెన్సెస్ని వెతుక్కుంటున్నారు. ఓకే, కానీ సృష్టి ఆవిర్భవించింది కదా, పుట్టలేదు కదా. సృష్టి అన్న పదం తప్పు కదా. సో ఐ విల్ నౌ హెల్ప్ యూ రివైజ్ దిస్ స్టేట్మెంట్. ఈ విశ్వం యొక్క ఆవిర్భావం అనాలి, విశ్వం యొక్క సృష్టి అనకూడదు. ఎప్పుడైతే సృష్టి అంటారో మీరు సృష్టికర్తను వెతుక్కుంటారు. సో ఈ భగవంతుడు అన్న ఐడియాకి దీనికి సంబంధం లేదు. వానాకాలంలో వాన పడుతుంది అని చెప్పడానికి తెలివక్కర్లేదండి. అక్కడి నుండి తీసుకొచ్చి ఇదంతా కూడా భగవంతుడి లింక్ అయిందన్న దాంట్లో పెద్ద లాజికల్ ప్రాబ్లం ఉందండి. ఒకసారి ఆలోచించుకోండి. రైట్. బట్ మనం ఈ అబ్జర్వేషన్ ఆఫ్ ది యూనివర్స్ ఏదైతే ఉందో, ఎంతో కాలం, కొన్ని వేల సంవత్సరాల పాటు మానవాళి తన మనుగడ కోసం, సర్వైవల్ కోసం ఈ అబ్జర్వేషన్ చేయటం, చేసిన అబ్జర్వేషన్ నాలెడ్జ్ని వేరే వారికి పాస్ చేయటం, ఇట్స్ ఎ గ్రాండ్ అచీవ్మెంట్ అండి. ఇప్పుడు లాస్కో గుహలు ఉన్నాయి, నేను ఇందాక చెప్పిన ఫ్రాన్స్ గుహలు. ఆ గుహల్లో ప్రతి సంవత్సరము జూన్ 1 తేదీన ఈ సూర్యకిరణాలన్నీ పోయి ఒక స్పాట్లో పడతాయి అని వాళ్ళు గమనించారండి. గమనించి అక్కడ ఒక రాయి పెట్టారండి. రాయి పెట్టినందుకు అక్కడ కిరణాలు వెళ్ళలా, కిరణాలు వెళ్తున్న చోట మీరు రాయి పెట్టారు. తేడా లేదు, చాలా తేడా. ఇది అబ్జర్వేషన్. అలా చేయటం, ఈ విషయాన్ని వేరే వారికి వాళ్ళు నాలెడ్జ్గా ఇవ్వటం 25,000 సంవత్సరాల క్రితం. అలాగే ఇట్స్ ఎక్స్ట్రాడినరీ అండి. మనం కార్బన్ డేటింగ్తో వీ కెన్ కమ్ టు సమ్ కన్క్లూజన్స్ అబౌట్ వెన్ సంథింగ్ హ్యాపెండ్. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, కొన్ని పెయింటింగ్స్ 25,000 సంవత్సరాల క్రితం ఆరంభించిన పెయింటింగ్స్ మధ్యలో ఆపివేస్తే 4-5 వేల సంవత్సరాల తర్వాత ఆ పెయింటింగ్ మీద కంటిన్యూ చేశారు. వాట్ డస్ ఇట్ టెల్ యూ? It tells you about a continuous civilization, if you can call it civilization, over 10,000 years. ఆపివేసిన ఒక పెయింటింగ్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడు మహాభారతాన్ని ట్రాన్స్లేషనే 3 పోయెట్స్ చేశారు. వాళ్ళు ఓవర్ 300 years 200 years చేశారు. ఎంత గొప్ప అని మనం అబ్బురపడుతున్నప్పుడు 10,000 సంవత్సరాల పాటు ఒకే పెయింటింగ్ని దిద్దుతూ ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు అని అంటే దాని సిగ్నిఫికెన్స్ ఆలోచించండి. భాష కూడా లేదు, బహుశా ఇంకొక రకమైన ఎక్విప్మెంట్ లేదు, ఇంకొక రకమైన అచీవ్మెంట్ లేదు. అంటే భూమి కూడా ఒక గ్రహమే అనుకున్నప్పుడు మిగతా గ్రహాల్లో ఎక్కడా మనుషులు లేరు కదా, ఈ గ్రహం మీద మాత్రమే ఎందుకు ఉండాలి? అసలు మనిషి పుట్టాల్సిన అవసరం ఏముంది అన్న పాయింట్కి వస్తే మళ్ళీ మీరు ఇంకొక హైపర్ లింక్ నొక్కేసి ఎక్కడికో వెళ్ళారు. ఇప్పుడు సివిలైజేషన్ ఈజ్ లాంగ్ అండ్ ఇట్ కెన్ సస్టైన్ ఇట్ సెల్ఫ్ అన్నది మనకు ఒక లెసన్. 25,000 సంవత్సరాల క్రితం సూర్యుడి కాంతి ఇక్కడికి వస్తుంది అని చూసుకుని బొమ్మలు గీశారు అని అంటే అప్పటి నుండి బాబిలోనియన్లో ఒక 6-7 వేల సంవత్సరాల క్రితం చేసిన అబ్జర్వేషన్స్కి ఆ నాలెడ్జ్ అక్యుములేటెడ్ అబ్జర్వేషన్స్ నుంచి వాళ్ళు గ్రహణాల ప్రెడిక్షన్స్కి వచ్చారు. ఓకే, గ్రహణాలు ఎప్పుడు వస్తాయి ఏమిటి అని 20,000 సంవత్సరాల పాటు మీరు యాజ్ ఎ సివిలైజేషన్, కంటిన్యూస్ సివిలైజేషన్,
పెయింటింగ్ గురించి చెప్పింది అందుకే. అందుకే అర్థమైంది సార్ నాకు. యూ అక్యుములేట్ నాలెడ్జ్, దెన్ యు ఆర్ ఏబుల్ టు సీ ఎ ప్యాటర్న్. ఈ తేదీన, ఈ రోజున, ఈ టైంకి మనం అంటున్న సూర్యోదయం జరుగుతుంది, మనం అంటున్న సూర్యాస్తమం జరుగుతుంది అని మనం చెప్పగలుగుతున్నాం. ఇట్ ఈస్ ది అక్యుములేటెడ్ నాలెడ్జ్ ఆఫ్ హ్యుమానిటీ. అది బాబిలోనియన్లు దే కుడ్ పుట్ టుగెదర్ ఇన్ ఎ టాబ్యులర్ కాలమ్. టాబ్యులర్ కాలమ్ అంటే ఏంటండి? క్యాలెండర్ ఎలా అయితే మనం చేసుకుంటామో అలాగే టాబ్యులర్ కాలమ్ అంటే ఏంటండి? రైల్వే టైం టేబుల్ లాంటిది. ఓకే. రైల్వే టైం టేబుల్ చేతిలో పెట్టుకుంటే మీరు రేపొద్దున్న డీరైల్మెంట్ జరగకపోతే ఢిల్లీకి వెళ్ళే ఏపీ ఎక్స్ప్రెస్సో లేకపోతే ఇంకొకడికో వెళ్ళే రాజధానియో ఎన్నింటికి మొదలవుతుంది, ఎన్నింటికి బయలుదేరుతుంది, ఎన్నింటికి వస్తుంది చెప్పగలరు కదండి. రైల్వే టైం టేబుల్ నా చేతిలో ఉంది కాబట్టి నీ పెళ్ళి ఎప్పుడు చెప్తాను అంటే కుదరదు. అట్లాగే నీ ఆరోగ్యం బాగాలేదా, మీరు ఖండించింది అక్కడే. ఎగ్జాక్ట్. నీ ఆరోగ్యం బాగాలేదా, రైల్వే టైం టేబుల్ చూసి చెప్తా ఆగు, నీ ఆరోగ్యం ఎప్పుడు బాగా అవుతుందంటే అర్థం ఉందండి? నో. గ్రహాల గతులని మనం ఒక ప్యాటర్న్గా మనం డాక్యుమెంట్ చేసినప్పుడు అది మనకు ఒక ఆల్మనాక్గా కానీ లేకపోతే ఈ గ్రహాలు ఎప్పుడు వస్తాయి, ఇది గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, గ్రహాల మూవ్మెంట్ ఏంటని మనం చెప్పగలం. గొప్ప విషయం ఏంటంటే అబ్జర్వేషన్ చేసి వీఆర్ ఏబుల్ టు టెల్ అస్ సూర్యాస్తమం అనండి, సూర్యోదయం అనండి, గ్రహణం అనండి, ఇది సూర్యుడి గ్రహణం కావచ్చు, చంద్రుడి గ్రహణం కావచ్చు. గ్రహాల గమనాలని చెప్పటం అన్నది ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ యువర్ అబ్జర్వేషన్. అంటే ఏంటి? ఇక్కడ కూడా పదాల విషయం చాలా ముఖ్యం. ఒకప్పుడు జ్యోతిష్యం అని ఎవరినన్నారు, దేన్నన్నారు? భారతదేశంలో జ్యోతిష్యం అని దేన్నన్నారు అని అంటే ఆస్ట్రానమీని, ఆస్ట్రాలజీని కలిపి ఒకే పదాన్ని వాడారు. ఓకే. రైట్. నేను ఇప్పుడు మెచ్చుకుంటున్నది కానీ అబ్బురపడుతున్నది కానీ నేనేమన్నాను మెచ్చుకోవటానికి? 10,000 సంవత్సరాల పాటు మానవాళి చేసిన గొప్ప విషయాన్ని చూసి నేను అబ్బురపడుతున్నాను. అది గ్రహాల గతుల యొక్క రిథంని వాళ్ళు డాక్యుమెంట్ చేసి గ్రహణం ఎప్పుడు వస్తుంది, సూర్యోదయం ఎప్పుడు, సూర్యాస్తమం ఇది అని చెప్పగలిగారు. వండర్ఫుల్. దట్ టుడే ఈజ్ కాల్డ్ ఖగోళ విజ్ఞానం. ఇట్ ఈస్ నాట్ కాల్డ్ జ్యోతిష్యం టుడే. ఇవాళ జ్యోతిష్యం అని దేన్ని అంటున్నాము? ఫలిత జ్యోతిష్యాన్ని అంటున్నాము. ఫలిత జ్యోతిష్యం అంటే ఏమిటి? గ్రహాలకి మనుషుల ఎఫైర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది అని చెప్తున్నాం. దాన్ని ఫలిత జ్యోతిష్యం. ఓకే. దీనికి ఈ నయా జ్యోతిష్యులు ఏం చెప్తున్నారు? గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది కదా, గ్రావిటేషన్ ఫోర్సు మనుషుల్లో చేంజ్ తీసుకురాదా అని ఒక సూడో సైంటిఫిక్ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఇది నేను రిపీటెడ్గా అడ్రస్ చేస్తూ ఉన్నాను. ఇందాక మీకు చెప్పాను చూడండి, నేను ఫ్రెంచ్ నేర్చుకుంటే నాకేమొస్తుంది అంటే ఫ్రెంచే వస్తుందిరా అని చెప్తాం. అట్లాగే గ్రావిటేషన్ ఫోర్స్ మీ మీద ఏం ఎఫెక్ట్ ఇస్తుంది? గ్రావిటేషన్ ఎఫెక్ట్ ఇస్తుంది. పెళ్ళిళ్ళు కాదు, ఆరోగ్యం కాదు. అప్పుడు ఈయన్నాడు చూడండి, ఇప్పుడు ఎక్కువ మాట్లాడట్లా, శ్రీనివాస గార్గే గారు, ఆయన నాతో ఒక దెబ్బలాట పెట్టుకున్నాడు. దెబ్బలాట పెట్టుకునే ముందు గ్రీన్ రూమ్లో, అంటే మనం అంతా జిడ్డు మొకాలం కదా, కొంచెం ఏదో పౌడర్లు వేస్తున్నారు. ఈ పౌడర్లు వేస్తా ఉంటే ఆయన అక్కడ నుంచుని ఏమనుకున్నావు, నేను గాజులు తొడుక్కున్నాను అనుకున్నావా అన్నాడు. నేను అన్నాను, గాజులు తొడుక్కుంటే తప్పేంటండి, ఈ దేశంలో దాదాపు సగం మంది గాజులు వేసుకుంటారు కదా, మీకేంటి ఇబ్బంది అన్న అంటే ఆయన కొంచెం అవాక్కయ్యాడు అనమాట. ఇట్ టెల్స్ యూ సంథింగ్. గాజులు వేసుకున్న వాళ్ళు పవర్ఫుల్ కాదు అని వాళ్ళ మైండ్లో ఉంది. ఆడవారి పట్ల ఉన్న చులకన భావం ఇక్కడ కూడా బయటపడింది. సో బేసిక్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇవాళ మనం జ్యోతిష్యం అని దేనంటున్నామో, ఒకప్పుడు జ్యోతిష్యం అంటే ఇట్ వాజ్ నాలెడ్జ్ ఆఫ్ ద మూవ్మెంట్ ఆఫ్ ప్లానెట్స్. గ్రహాల గతులను అర్థం చేసుకునే విజ్ఞానాన్ని జ్యోతిష్యం అనేవాళ్ళు. దానితో పాటు ఫలిత జ్యోతిష్యం కూడా ఉండేది. ఇవాళ దే హ్యావ్ స్ప్లిట్. గ్రహాల గతుల జ్ఞానాన్ని ఖగోళ విజ్ఞానం అంటున్నాము. ఏమి మిగిలింది అని అంటే, ఆ పిప్పిలో ఏముంది అని అంటే ఫలిత జ్యోతిష్యం ఉంది. ఇప్పుడు గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, సూర్యోదయం ఎప్పుడు, సూర్యాస్తమయం ఎప్పుడు అన్నది ఈజ్ వెరీ ఆబ్వియస్లీ ఎ గ్రేట్ అచీవ్మెంట్ టు బి ఏబుల్ టు సే దట్. బట్
గ్రహాల కారణంగా గ్రహాల ఇన్ఫ్లుయెన్సు మనుషుల హ్యూమన్ అఫైర్స్ మీద ఉంటుంది. ఎప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతాయి, వ్యాపారం ఎలా ఉంటుంది, లేకపోతే మన ఆరోగ్యాలు ఎలా ఉంటాయి అన్నది మటుకు హ్యాస్ నో బేసిస్ ఇన్ ఎనీ రియాలిటీ. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా శ్రీనివాస గార్గే గారు ఒక డిస్కషన్లో మనిషి శరీరంలో 70% 60% నీళ్ళు ఉంటాయి కాబట్టి మరి చంద్రుడి కారణంగానే అలలు వస్తున్నాయని మీరు ఒప్పుకుంటారు కదా, మరి చంద్రుడి కారణంగా మనిషిలో మార్పులు రావని ఎలా అంటారు మీరు అంటే ఒకటే ప్రశ్న. అయితే చంద్రుడి కారణంగా మనిషిలో అలలు వస్తున్నాయా? లేదే. ఇప్పుడు 60% వేసుకుందాం, 60 కానీ 70% కానీ. మనిషి 100 కిలోల మనిషి ఉన్నాడు అనుకోండి, కాస్త గట్టిగా పెద్దగా ఉన్న మనిషి. మరి నీరేమో లీటర్ నీరు కిలో బరువు ఉంటుంది. అంటే దాని అర్థం ఒక 100 కిలోల బరువు ఉన్న మనిషిలో 60% నీరు అంటే 60 కిలోల నీళ్ళు ఉండాలి, 60 లీటర్ల నీళ్ళు ఉండాలి. ఏలుగోసి చూడు, నీళ్ళు వస్తాయేమో. ఇదన్నా వాటర్ ట్యాంకా? లేదే. అంటే నీరు ఎక్కడుంది శరీరంలో? అది జీవకణంలో ఉంది. ఇట్స్ నాట్ యాజ్ లిక్విడ్ అవైలబుల్ ఫర్ స్లాషింగ్ అరౌండ్. ఇది వాటర్ ట్యాంక్ కాదు. రక్తం ఒక 4 లీటర్లు రక్తం అనుకుందాము, కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అంత ఉంటుంది. విసర్జితం కానీ మూత్రం ఉంటుంది, అది ఎంత ఉంటుంది? లీటర్లు ఉండదు కదా. సో మీరు మొత్తం 5-6 లీటర్ల లిక్విడ్ గురించి మాట్లాడుతున్నారు శరీరంలో. ఇప్పుడు సముద్రంలో అలలు రావటానికి ట్రిలియన్స్ ఆఫ్ లీటర్స్, అంటే 100 కోట్ల కంటే ఇంకా కొన్ని ఎక్కువ రెట్లు లీటర్లు ఉన్న నీటి మీద చంద్రుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంత నీరు మన దగ్గర లేదు కదా. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే సైన్స్ పదజాలాన్ని వాడుకుంటూ ఈ వ్యాపారాన్ని నిలబెట్టుకోవటానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్. ఇండివిజువల్ జ్యోతిష్యుడితో పోట్లాట కాదు, ఇది రాంగ్. దీనికోసం ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్తే 500 రూపాయలు అవుతాయి, తర్వాత టెస్ట్లకు ఇంకొక 4-5 వేలు అవుతాయి. బట్ అట్లీస్ట్ యూ నో వేర్ యువర్ బాడీ ఈస్. అంటే 5,000 రూపాయల్లో మీ పరిస్థితి ఏంటి, దీనికి ఏం చేయాలి అన్నది అర్థమవుతుంది. మీరు డాక్టర్ మీద కోపం వచ్చి డాక్టర్ నాతో 5,000 ఖర్చు పెట్టిస్తున్నాడు అని జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి 10,000 ఇస్తే ఎట్లా? దిస్ ఈజ్ మై పాయింట్. నీకు ఈ ప్రాబ్లం ఉంది, దీనికి రెమెడీ ఇది, దీనికి 5,000 దీనికి ఖర్చు అవుతాయి, 3,000 దానికి ఖర్చు అవుతాయి, ఈ దానం ఇది అని చెప్పేసి 10,000 ఖర్చు పెడుతున్నారు. అలా చేయొద్దండి, ఆలోచించుకోండి అని చెప్పటమే. ఆల్సో టు సే దట్ మోడర్న్ సైన్స్, మోడర్న్ మెడిసిన్, దిస్ ఈజ్ ద వే ఫర్ అవర్ వెల్ఫేర్. ఇప్పుడు 40 ఏళ్ళకి పుట్టుకుమనే మనిషి ఇవాళ 60 ఏళ్ళు 67 ఏళ్ళు బతుకుతున్నాడు అని అంటే అది సైన్స్ కారణంగా. ఎక్కువ కాలం మన వాళ్ళు బతకాలన్న కోరికతో ఎక్కువ మనం సైన్స్ మీద డిపెండ్ అవ్వాలన్నది ఉద్దేశం. సో గ్రహాల గతులకి మనుషుల వ్యవహారాలకి డైరెక్ట్ లింక్ లేదండి. సైన్స్ క్యాల్కులేషన్ స్కూల్లో నేర్చుకున్న సైన్సేనండి. ఆ ఈక్వేషన్ వేస్తే బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డని హ్యాండిల్ చేస్తున్న డాక్టర్లు కానీ మిడ్ వైఫ్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి చూడండి, వాటికే శనిగ్రహం కంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ ఇన్ఫ్లుయెన్స్ ఈస్ దేర్, దట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ. గ్రావిటీ డస్ నాట్ డిసైడ్ యువర్ హెల్త్. మీరు అనొచ్చు జూపిటర్కి వెళ్తేనో ఇంకో